అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కమ్మెర శ్రీధర్, రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. వైగ్రా లాంటి టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలామంది ఎటువంటి స్పెషలిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు టాబ్లెట్లు ఫార్మసీ నుంచి కొనుక్కొని వాడేస్తున్నారు. అందువల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిని ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. కొంతమందికి చెస్ట్ పెయిన్ రావడం, హార్ట్ అటాక్ రావడం, కొంతమంది కళ్ళు పోవడం, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. 1998లో అమెరికాలో మొట్టమొదటిసారి కాకతాళీయంగా వైగ్రా టాబ్లెట్ని కనుక్కోవడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఫార్మకాలజికల్ నేమ్ సిల్టనాఫిల్ సిట్రేట్. ఇది ఛాతీలో వాటర్ నిండిన వారికి వాడి చూశారు. ఆ పల్మనరీ హైపర్టెన్షన్, పల్మనరీ ఎడిమా అవన్నీ తగ్గిన తర్వాత ఆ పేషెంట్ చెప్పింది ఏంటంటే వారికి ఆయాసం తగ్గిపోయింది, కానీ అంగం స్తంభించింది. ఇది విని డాక్టర్స్ నివ్వెరపోయారు. అదేంటి, ఈ టాబ్లెట్ వల్ల ఇటువంటి ప్రభావం కూడా ఉంటుందా అని తర్వాత గమనించి చూస్తే అది PDE5 అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా ఎరెక్షన్స్ కలిగించగలుగుతుందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ టాబ్లెట్ని ఎరెక్షన్స్ సరిగా రాని వాళ్లకు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటి సంవత్సరంలో దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలియక 90 మందికి కళ్ళు పోయినాయి, అంటే టోటల్ బ్లైండ్నెస్. 180 మందికి హార్ట్ అటాక్ వచ్చింది, అందులో 40 మంది చనిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారిగా ప్రపంచం నివ్వెరపోయింది. ఇదేంటి, ఇంత గొప్పగా పనికొచ్చే ఈ టాబ్లెట్ ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా కలిగి ఉంది అని. ఉంటే దాని కారణాలు ఏంటి, దాని కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటే చూద్దాం. PDE5 అనే ఎంజైమ్ ఎక్కువ శాతము పురుషాంగంలో ఉన్నటువంటి కెవరస్ టిష్యూ పైన ఉంటుంది. దాన్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా రక్తనాళాలు ఓపెన్ అయ్యి బ్లడ్ ఫ్లో పెరిగి ఎరెక్షన్స్ వస్తాయి. కానీ దీని రిసెప్టర్స్ మరికొన్ని చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా మెదడులో ఉన్నటువంటి రక్తనాళాల్లో, ముక్కులో ఉన్నటువంటి నేజల్ రిసెప్టర్స్ దగ్గర, మరికొంతమందికి ఛాతీలో అంటే హార్ట్ చుట్టూ ఉన్నటువంటి రిసెప్టర్స్, కొంతమందికి ఇంటెస్టైన్లో ఉన్నటువంటి రిసెప్టర్స్. వీటన్నిటి వల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కొంతమంది కంట్లో ఉన్నటువంటి రెటినా దగ్గర ఉన్న ఈ రిసెప్టర్స్ వల్ల కూడా వారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. వాటిలో ముఖ్యంగా ఏం జరుగుతుంది చూద్దాం. మెజారిటీలో వచ్చేది హెడేక్, సివియర్ హెడేక్ వస్తుంది. అదెందుకు అని అంటే బ్రెయిన్ వైపు వెళ్ళేటువంటి రక్తనాళాలు ఒకసారిగా వ్యాకోచ చెందడం వల్ల సివియర్ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కొంతమందికి ముక్కు పట్టేస్తుంది, నేజల్ స్టఫినెస్ అంటాం. అసలు గాలి పీల్చుకోలేనటువంటి ఒక్కసారి ముక్కు దిబ్బడం. మరికొంతమందిలో కంటి చూపు మందగించడం, ఫోటోఫోబియా అంటే కంటిని ఎదురుగా వచ్చి లైట్ని చూడలేకపోవడం, లేక ఒక మనిషి రెండుగా కనబడటం. మరికొంతమందికి ప్రపంచం అంతా బ్లూగా కనబడటం, మరికొంతమందికి అసలేం కనబడకపోవడం. వీటిలో చాలా వరకు ట్రాన్సియంట్గా కొన్ని గంటల్లో రికవర్ అవుతున్నాయి. కానీ ఒకటి నాన్ ఇస్కిమిక్ ఆప్టిక్ నర్వ్ అట్రోఫీ ఉందండి. ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొన్ని గంటల్లో టోటల్గా కంటి చూపు పోయింది. ఇక ఇర్రివర్సిబుల్ అయింది, మళ్ళీ ఏమి చేయలేకపోయారు. పెద్ద స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్ట్ కూడా ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయింది కాబట్టి ఏమి చేయలేమని చెప్పారు. సో ఇవన్నీ వింటుంటే భయం వేస్తుంది. మరికొంతమందికి ఛాతీలో నొప్పి వచ్చింది, బీపీ తగ్గింది, అందువల్ల సొమ్మసిల్లి పడిపోయారు. మరికొంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది, 1 అవర్లో హాస్పిటల్ చేరుకోకపోవడం వల్ల చనిపోయారు. ఇదెందుకు జరిగింది అంటే కార్డియాక్ రిసెప్టర్స్ ఉంటాయి, అవి కూడా అతను తీసుకునేటువంటి ఇతర టాబ్లెట్స్ పొటెన్షియేట్ అయ్యి, ముఖ్యంగా నైట్రేట్స్ అనే టాబ్లెట్స్ ఛాతీలో నొప్పి వచ్చిన వాళ్ళు వాడుతుంటారు. అక్కడ రక్తనాళాలు వ్యాకోచం చెందిస్తుంది. సిల్టనాఫిల్ కూడా అదే పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క కంబైన్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ బీపీ పడిపోవడం, అందువల్ల హార్ట్కి సరైనటువంటి పంపింగ్ లేకపోవడం, హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం. కాబట్టి నైట్రేట్స్ వాడేవాళ్ళు కానీ, కార్డియాక్ అరిథ్మియస్ అంటే రిథమ్ డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు కానీ, అంతకుముందు హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైన వాడాలి. ఈ టాబ్లెట్ని ఎవరు ప్రిస్క్రైబ్ చేయొచ్చు అని అంటే కేవలం మాలాంటి సూపర్ స్పెషలిస్ట్, ఆండ్రాలజీ సర్జన్స్ కానీ, సైకియాట్రిస్టులు కానీ, ఎండోక్రైనర్స్ మాత్రమే వాడాలి. మిగతా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చెల్లదు. అయితే మరికొంతమందికి లూజ్ మోషన్ అవుతుంది, లేక కాన్స్టిపేషన్ అవుతుంది, లేక ఇండైజెషన్ అవుతుంది. ఇదెందుకు జరుగుతుంది అంటే ఇంటెస్టైన్లో ఉన్నటువంటి PDE5 అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా అక్కడ కూడా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. కొంతమందిలో విచిత్రమైనటువంటిది, చాలా పెయిన్ఫుల్ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అదేంటి అంటే ముందు కొంత అంగం స్తంభించిన 4 గంటల తర్వాత కూడా అంగం తగ్గకపోవడం, అంటే పర్సిస్టెంట్ పెయిన్ఫుల్ ఎరెక్షన్ అంటారు. విపరీత నొప్పి వస్తుంటుంది, ఎరెక్షన్ వచ్చి ఉంటుంది, ఎలా తగ్గుతుందో తెలియదు. ఆ సమయంలో అర్జెంటుగా మాలాంటి ఆండ్రాయిడ్ సర్జన్ దగ్గరకు వచ్చి దానికి విరుడైనటువంటి ఇంజెక్షన్స్ కానీ, లేక అవసరం చిన్న మైనర్ ప్రొసీజర్స్ కానీ చేసుకుంటే తప్ప ఎరెక్షన్ తగ్గదు. కాబట్టి ప్రయాపిజం అనేది చాలా డ్రెడెడ్ కాంప్లికేషన్. ఇవేమీ తెలియకుండా నా ఫార్మసిస్ట్ ఇచ్చాడని, ఒక ఫ్రెండ్ ఇచ్చాడని వాడేస్తే ప్రాణానికి అపాయం. కాబట్టి దీనిలో ఉన్న ప్రికాషన్స్ ఏంటి చూద్దాం. ఎవరికైనా సరే అంతకుముందే కొన్ని కంటి చూపు డిస్టర్బెన్స్ ఉంటాయి,
కంజనైటల్ డిసీజ్ ఒకటి ఉంది, రెటినైటిస్ పిగ్మెంటోజా అని. మరికొంతమందికి తీవ్రమైనటువంటి కన్వర్షన్ అంటే వారికి కంటి చూపులో ఉన్నటువంటి హై పవర్ ఉంటుంది, మయోపే కానీ హైపర్మెట్రోపే కానీ, వాళ్ళు కూడా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆఫ్థాల్మాలజిస్ట్ యొక్క పర్మిషన్తో మాత్రమే వాడాలి. అంతేకాకుండా బీపీ టాబ్లెట్ వాడే వాళ్ళు కూడా చాలా టాబ్లెట్లు రక్తనాళాలు వ్యాకోచింపజేస్తాయి, అందువల్ల బీపీ కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రెండింటి ఎఫెక్ట్ వల్ల 10 మిల్లీమీటర్ కాదండి 30-40 మిల్లీమీటర్ తగ్గింది అనుకోండి, మనకు ఉండేటువంటి 120/80 అలా 80/50 అయింది అనుకుందాం, అక్కడికక్కడే మన సమస్యలు పడిపోతాం. కాబట్టి ముందే టాబ్లెట్ వాడుతున్న వాళ్ళు కానీ, లేక సికిల్ సెల్ ఎనీమియా అంటే ఆర్బీసీ యొక్క షేప్ అబ్నార్మల్గా ఉన్నా సరే, మరికొంతమందికి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి, దానివల్ల కూడా కొన్నిసార్లు ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఆ వ్యక్తి అపాయంలో పడిపోవచ్చు. కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏంటి, వారికి ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, హైపర్టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఇవన్నీ తెలుసుకొని వాడినట్టయితే సంతోషం. చాలామంది అనుకుంటారు హార్ట్ డిసీజ్ వచ్చింది, లేక బైపాస్ సర్జరీ అయింది, ఆ తర్వాత స్టెంట్ వేయించుకున్నారు, ఇలా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్ వాడకూడదు అనేది అట్లా ఏం లేదండి. వారు కూడా పాల్గొనే అవకాశం ఉంది. జనరల్గా 3 నెలల తర్వాత వారి ట్రీట్మెంట్ అయిన 3 నెలలకి హార్ట్ కనుక స్టేబుల్ కండిషన్లో ఉంటే ఎలా తెలుసుకుంటాం అంటే, మనం ఒక అంతస్తు మెట్లు మెల్లమెల్లగా ఎక్కి పైదాకా వెళ్ళగలిగాం, ఎటువంటి ఆయాసం లేకుండా అక్కడికి వెళ్ళగలిగితే వాళ్ళ హార్ట్ కండిషన్ బాగానే ఉన్నట్టు. అలాంటి వాళ్ళు కూడా టాబ్లెట్ వాడచ్చు. మొదలు పెట్టేది చాలా తక్కువ డోసులో స్టార్ట్ చేయాలండి. ఈ సిల్టనాఫిల్ సిట్రేట్ అనేది అనేక పేర్లతో దొరుకుతుంది, సుహాగ్రా అని, పెనెగ్రా అని, ఎడిగ్రా అని, ఏ పేరుతో దొరికినా సరే జనరల్ 25 మిల్లీగ్రామ్తో స్టార్ట్ చేయమని చెప్తున్నాం. అలా కొద్ది రోజులు నడిచిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇంకా తగ్గుతుంది అని అనుకుంటే అప్పుడు 50 మిల్లీగ్రామ్ వెళ్ళొచ్చు. కొంతమంది 50 కూడా వాడేసి 6 నెలలకు సంవత్సరానికి 100 మిల్లీగ్రామ్ వెళ్ళిపోతున్నారు. అలా అది సీలింగ్ ఎఫెక్ట్. ఆ తర్వాత మీరు ఎంత పెంచినా లాభం లేదు, కానీ సైడ్ ఎఫెక్ట్ పెరుగుతుంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఎంత డోసులో వాడాలి, ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి. జనరల్ వారానికి ఒకసారి లేక 2 సార్లు మాత్రం వాడమంటాం, రోజువారీగా వాడే టాబ్లెట్ కాదు. కాబట్టి ఎవరైనా సరే వైగ్రా అంటే చాలా సేఫ్ అని, దాని డెరివేటివ్స్ చాలా సింపుల్గా ఉంటాయి అనుకోకూడదు. తప్పకుండా జాగ్రత్తగా వాడినట్లయితే, ప్రిస్క్రిప్షన్తో వాడినట్లయితే తప్పకుండా ఇది కొంతవరకు మేలు చేస్తుంది. ఇది స్పెషలిస్ట్ యొక్క ప్రిస్క్రిప్షన్తో మాత్రమే వాడాలి. కాంప్లికేషన్ అయితే ఎవరిని రీచ్ అవ్వాలి, ఎన్ని గంటలు రీచ్ అవ్వాలి, అది కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోయినట్లయితే ప్రయాపిజం అంటే పర్సిస్టెంట్ పెయిన్ఫుల్ ఎరెక్షన్ తగ్గకపోతే ఆ కెవర్నస్ టిష్యూ దెబ్బతిన్న వల్ల భవిష్యత్తులో ఏ ఎరెక్షన్ రాకుండా పోతుంది. అలాంటి వాళ్ళకు ఇంప్లాంట్ పెట్టినటువంటి సందర్భాలు కోకలడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త వాడితే ఇది మంచి టాబ్లెటే, లేని పక్షంలో ఇది ప్రాణానికి అపాయం కలిగిస్తున్న విషయం తెలుసుకుంటే సంతోషం.